వాహనదారులకు మెరుగైన సేవలు, అవినీతి రహితంగా రవాణా శాఖను తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. మిగతా శాఖలకు ఆదర్శంగా సేవలందించేలా సంస్కరణలు కొనసాగిస్తోంది. ఇప్పటికే 24 గంటల్లో వాహనదారులకు రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చింది. పీపీపీ విధానంలో ఎంపిక చేసిన సంస్థల నుంచి వాహనదారులకు శిక్షణ లైసెన్సులు జారీ చేసేలా అనుమతులు ఇవ్వబోతోంది. రవాణా శాఖలో రాబోతున్న సంస్కరణలు, మార్పులపై మా ప్రతినిధి సాయికృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. పవన్, ప్రజలకు, వాహనదారులకు నేరుగా సేవలు అందించడంలో రాష్ట్రంలో అతి ముఖ్యమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ప్రతి సంవత్సరం వివిధ విభాగాల్లో వాహన సేవలు మార్పులు చేర్పులు వస్తున్నాయి. వాహనాల కొనుగోళ్లు, క్రయ విక్రయాలు కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే ప్రభుత్వం కూడా ప్రకటించింది, వాణిజ్య వాహనాలతో పాటు ఈవీ వాహనాలు కూడా కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గత 2 ఏళ్లుగా వివిధ రకాలుగా రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి వాహన పోర్టల్ ద్వారా, సారథి పోర్టల్, అందులో నుంచి వాహన పోర్టల్లో కేవలం 24 గంటల్లోనే వాహనం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ చేసేలాగా ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్నారు. దీన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు, దీంట్లో లోటుపాట్లు, సేవల్లో అంతరాలు, ఆటంకం ఏర్పడకుండా మరింత మెరుగ్గా ఈ రిజిస్ట్రేషన్ చేసేలాగా కూడా చర్యలు చేపట్టబోతున్నారు. అట్లాగే లైసెన్స్ సంబంధించి వాహనదారులకు, కొత్తగా నేర్చుకునే వారికి శిక్షణ ఇవ్వటం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇస్తోంది. అట్లాగే ఇటీవల కొత్తగా ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఫిట్నెస్లు, వాహనాలకు సంబంధించి సర్టిఫికెట్లు మంజూరు చేయడం కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు తాజాగా వాహనదారులకు శిక్షణ ఇవ్వటం అనేది కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రైవేట్ రంగంలో కూడా పీపీపీ విధానంలో ఇప్పటి వరకు రవాణా సంస్థలు, ఆయా జిల్లాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖ రవాణా సంస్థలను గుర్తించి ఆ సంస్థల ద్వారా వాహనదారులకు శిక్షణ ఇవ్వటం, అక్కడే వెంటనే లైసెన్స్ కూడా వారే మంజూరు చేసేలాగా కూడా ఒక కొత్త నిబంధన అమలు చేయబోతున్నారు. దీనికోసం అయితే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్న వివిధ సేవలను దృష్టిలో పెట్టుకుని, వాళ్ల విన్నపాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా సేవలు విస్తృతం చేయటం కోసం ఈ శిక్షణతో పాటు లైసెన్స్ ప్రక్రియ కూడా ఇందులో 5B ఫారం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అది అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. అట్లాగే వాహన క్రయ విక్రయాలు, వివిధ రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాలు నేరుగా ఆ వాహనం కళ్ళ ఎదుట ప్రవేశపెట్టిన తర్వాతే దాన్ని తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఇతర రాష్ట్రాల్లో కొన్న వాహనాలకు ఇప్పటి వరకు రవాణా శాఖ అమలు చేస్తుంది. అయితే ఇకపై ఇతర రాష్ట్రాల్లో కొన్న వాహనం ఇక్కడ నేరుగా ప్రవేశపెట్టకుండానే కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు వెసులుబాటు కల్పించేలాగా చట్టంలో ఉన్న నిబంధనలను మార్చబోతున్నారు. అట్లాగే వివిధ ట్రైనింగ్ సెంటర్లు, ఏటీఆర్లు కూడా దాన్ని తీసుకురాబోతున్నారు. అలాగే మరింత పారదర్శకంగా, ఇప్పటి వరకు అవినీతి అనేది కూడా రవాణా శాఖలో తరచూ ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి రిజిస్ట్రేషన్లకు సంబంధించి. అట్లాగే పాత వాహనాలు క్రయ విక్రయాల సమయంలోనూ, లైసెన్స్ మంజూరు చేయటంలోనూ, ఫిట్నెస్ వాహనాలకు ఇచ్చే సందర్భంలోనూ కూడా ఈ అవినీతి అనేది కూడా ఉంది. రవాణా శాఖ సిబ్బంది వసూలు చేస్తున్నారు అనేది కూడా ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు వాహనదారులకు దాంట్లో కూడా మార్పులు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో వివిధ విభాగాలు కసరత్తు చేసిన రవాణా శాఖ ఆర్టీజీఎస్ ద్వారా కూడా ఆన్లైన్ డిజిటల్ సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు సిద్ధమవుతోంది. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో సంస్కరణలు చేసి మిగతా శాఖలకు కూడా ఆదర్శవంతంగా రవాణా శాఖను తీర్చిదిద్దబోతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. థ్యాంక్ యూ సాయికృష్ణ.